అందరికీ నమస్కారం. మనం ఈరోజు నిన్న చెప్పుకున్నటువంటి టైగర్ స్వామి స్టోరీని మనం ఒక యోగి ఆత్మకథ నుంచి టైగర్ స్వామి గురించి మనం తెలుసుకుంటున్నాము. నిన్న పార్ట్ 1 చూసాము. ఈరోజు పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాము? టైగర్ స్వామి గారు, ఆయనకు ఇంకొక పేరేంటి, అసలు పేరేంటి? సోహంగ్ స్వామి. ఆయన సోహంగ్ స్వామి వారు అయినటువంటి టైగర్ స్వామి కూచ్ బీహార్ ప్రాంతానికి జస్ట్ సరదాగా వచ్చారు. అయితే అక్కడ కూచ్ బీహార్ యువరాజు గారు ఈయన్ని ఆహ్వానించారు వాళ్ళ యొక్క ఆస్థానంలోకి. సరే, వాళ్ళ ఆహ్వానం అనేది చక్కగా మంచిగా ఉంది అని చెప్పేసి ఈయనకి కూడా నచ్చి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఉన్నటువంటి ఒక గుర్రం బండితో 4 పోలీసులు ఈయన యొక్క గుమ్మ ముందుకు వస్తారనమాట. వచ్చినప్పుడు ఇక ఈయన మరి చాలా మర్యాదగా ఈయన్ని ఆ బండిలోకి ఎక్కిస్తారు. అలాగే వీధుల్లో మొత్తం తిప్పుతూ దండలు వేసి మర్యాదగా ఒక ఊరేగింపులాగా ఆయన్ని యువరాజు గారు వాళ్ళ ఇంటికి ఆస్థానంలోకి తీసుకువెళ్తారనమాట. అక్కడికి వెళ్ళాక యువరాజు గారు కూడా చాలా ఈయన మర్యాదగా చూసుకుంటారు. చాలా ఎంత మర్యాదగా అంటే ఆయన కూర్చున్నటువంటి బంగారు ఆసనాన్ని మన టైగర్ స్వామి గారికి ఇచ్చి ఈయన మామూలు కుర్చీలో కూర్చుంటారనమాట. ఇక ఈయనకి ఆనందం, బాగా విపరీతమైన ఆనందంతో ఉంటారు. కానీ మనసులో ఎక్కడో ఇదంతా చూసి ఆయనకి డౌట్ కొడతా ఉంటుంది అనమాట. ఏంటి, ఏదన్నా ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొంటానా, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆయన నమ్మలేని స్థితిలో ఉంటారనమాట. ఇంకా తర్వాత మామూలుగా మర్యాదపూర్వకంగా అడగవలసినవన్నీ అడిగేసేస్తారు మన రాజుగారు. ఆ తర్వాత ఇక అసలు సంగతి మొదలు పెడతారు. పులుల్ని సైతం పిల్లిల్లాగా తమ ఆధీనంలో చేసుకుంటారు అని నేను విన్నాను, అది నిజమేనా అని చెప్పేసి అడుగుతారు. అవును నిజమే అని చెప్పేసి మన టైగర్ స్వామి చెప్తారు. కానీ నేను నమ్మను అని చెప్పేసి అంటారు. మీరు జస్ట్ ఏదో కలకత్తాలో మామూలు ఫుడ్ వైట్ రైస్ తిని అలా బతికినటువంటి మీరు బెంగాలీలు ఏ విధంగా అడవిల్లో తిరిగి ఒక క్రూర మృగాల్ని తమ ఆధీనంలో చేసుకుంటారు? నాకు తెలిసి మామూలుగా సర్కస్లో వెళ్ళేటువంటి పులులు నల్లమందు తిని అవి ఎలాగూ వశీకరణలో ఉంటాయి కదా, ఆ మత్తులో ఉన్న పులుల్ని మీరు అలా చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనుమానము అని చెప్పేసి చెప్తారు. ఈయన సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. ఇలా అవమానకరంగా, వెటకారంగా, హేళనగా మాట్లాడతాడు అనమాట. టైగర్ స్వామి సైలెంట్గా అసలు ఇక ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో అలా ఉండిపోతారు. తర్వాత మళ్ళీ ఈయన యువరాజు గారు అడుగుతారు, సరే నేను నమ్మాలి అంటే మాకు ఇక్కడ ఒక రాయల్ బెంగాల్ పులి ఒకటి మా దగ్గర ఉంది, దాని పేరు రాజా బేగం. సో ఆ రాజా బేగంని నువ్వు గనక మట్టి గట్టిస్తే దాన్ని ఫస్ట్ ఒక స్పృహ తప్పించాలి, ఆ తర్వాత దాన్ని గొలుసుతో కట్టేయాలి, ఆ తర్వాత నువ్వు తన దగ్గర నుంచి బయటకు వచ్చేసేయాలి. సో ఈ విధంగా చేస్తే గనక నేను అప్పుడు నమ్ముతాను అని చెప్పేసి చెప్తాను అనమాట. ఈయన ఉక్రోషంగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, హేళన చేస్తున్నాడు కదా, మరి ఏం చేస్తాడు ఇంకా. సో కోపంలో ఇంకా ఆలోచించాడు అనమాట. ఓకే అని చెప్పేసి చెప్తాడు, సరే అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ షరతులు 3 ఒప్పుకున్నాడు. ఏంటంటే అతను ఎట్లాంటి స్పృహ కోల్పోకూడదు, టైగర్ స్వామి స్పృహ కోల్పోకూడదు, దాంతో ఫైట్ చేయాలి, స్పృహ కోల్పోకూడదు. తర్వాత దాన్ని కట్టేయాలి, ఆ రాజా బేగంని కట్టేసేయాలి గొలుసుతో, అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి చాలా మంచిగా అని చెప్పేసి 3 షరతులకు ఒప్పుకుంటాడనమాట. ఇలా గనక చేస్తే ఆ రాజా బేగంని నీకు ఇచ్చేస్తా, అంతేకాదు బోల్డని డబ్బులు కూడా ఇస్తాను, ఇంకా బహుమతులు కూడా ఇస్తాను, నిన్ను చాలా ఇక మంచి గొప్పవాడిగా నేను ట్రీట్ చేస్తానని చెప్పేసి చెప్తాడు. ఒకవేళ అలా జరగలేదు, ఇక నువ్వు ఊరికే వేస్ట్, నువ్వు ఒక శుద్ధ సన్నాసివి అని చెప్పేసి నిన్ను పరిగణలోకి కూడా అసలు తీసుకోను అని చెప్పేసి చెప్తాను. వాటన్నిటికీ కూడా మన టైగర్ స్వామి ఒప్పుకుంటాడు అనమాట. ఈ వెంటనే రాజుగారు దండోర వేపించేస్తాడు. ఇంకొక వారం రోజుల్లో మన మృగానికి అంటే పులికి మానవుడు మన టైగర్ స్వామికి ఒక యుద్ధం, ఒక ఫైట్ జరుగుతుంది అని చెప్పేసి మొత్తం ఊళ్ళో అంత పక్క ఊళ్ళన్నిటికీ ప్రచారం చేస్తాడు అనమాట. ప్రచారం చేస్తే అయితే ఈ వారం రోజులు ఏంటి, ఆ పులిని కనీసం చూపించడు అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ పులి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని వశీకరణం చేసేసి తను లోబరుచుకుంటాడేమో అన్న ఆలోచన అనమాట ఎవరికి, యువరాజు గారికి. అందుకనే తీసుకెళ్ళు. ఇంకా దానికి ఆ పులికి కొంచెం అన్నం పెడతాడు, ఏదో పూర్తిగా పొట్ట నిండుగా దానికి ఉంచాడు అనమాట. కొద్దిగానే అన్నం పెట్టేసి ఆకలిగా ఉండేలాగా చేస్తాడు ఆ పులికి.
మన టైగర్ స్వామి గారేమో అతని యొక్క శరీరాన్ని అదేవిధంగా మనస్సుని కూడా ఈ వారం రోజులు కూడా ప్రాక్టీస్ చేసుకుంటాడు. అంటే శిక్షణ తీసుకుంటాడు. అతనే శిక్షణ తీసుకుంటాడు. ప్రాక్టీస్ అనమాట. స్ట్రాంగ్ చేసుకుంటాడు. ధైర్యాన్ని పెంచుకుంటాడు అనమాట. సంకల్ప శక్తిని పెంచుకుంటాడు ఈ వారం రోజులు కూడా మన టైగర్ స్వామి. సో ఇక అట్లా వారం రోజులు గడిచిపోయింది. అదే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఈ ఇద్దరికి మధ్య ఫైట్ రోజు రానే వచ్చింది. ఆ రోజు అయితే ఇక తండలుగా జనం అందరూ వచ్చేస్తారండి. అయితే టిక్కెట్లు కూడా పెట్టేశాడు మన యువరాజు. ఆ ప్రోగ్రాంకి నిర్వాహకుడు ఎవరు, దాన్ని చేసే మొత్తం నిర్వహించేది ఎవరు అంటే మన యువరాజే అనమాట. ఆయనే స్వయంగా తీసుకున్నారు ఆ బాధ్యత. ఇక ఆ టిక్కెట్లు ఇవ్వడం, కొంతమందికి అయితే టిక్కెట్లు దొరక్క తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. అంతమంది జనాలు వచ్చేసారు, ప్రేక్షకులు మాత్రం ఇక చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇక ముందు ఫస్ట్ మన టైగర్ స్వామిని పులి ఉన్న బోన్లోకి పంపించాడు. ఆ పులేమో ఆల్రెడీ ఈయన వెళ్ళడానికి ముందే గర్జిస్తూనే ఉందంట. ఎందుకని అంటే అది ఆకలితో ఉందా. సో అది గర్జిస్తూనే ఉంది. ఇక ఈయన దాన్ని అరుపులు వింటూనే బోన్ లోపలికి వెళ్తారు మన టైగర్ స్వామి. బోన్ లోపలికి వెళ్ళి ఆ బోన్ యొక్క గెడ పెడుతున్న టైంలోనే ఇక ఒకేసారి ఆ పులి వచ్చేసి ఆయన అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసేసరికి ఆయన యొక్క కుడి చెయ్యి అనేది పూర్తిగా చీలిపోతుంది. కుడి చెయ్యి పూర్తిగా అసలు ఇక ఏమి మొత్తం ఊడిపోయినట్టు అయిపోయి మొత్తం రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈయనకి షాక్లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెంటనే అమ్మ ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం ఆ షాక్లో ఉండి మళ్ళీ ఆ షాక్లో నుంచే అతను వెంటనే ఆ చెయ్యి ఆ రక్తం పడకుండా అతని యొక్క క్లాత్లోకి పెట్టేసుకుని ఒక చేత్తోనే ఆ ఎడమ చేత్తోనే మన టైగర్ స్వామి ఆ పులిని ఒక్క గుద్దుతాడు అనమాట. బలంగా గుద్దేసరికి అప్పుడు ఇక టైగర్ కూడా ఆ పులి కూడా స్పృహ తప్పి పడిపోతుంది. పడి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేస్తుంది. అంటే పిడిగుద్దులకి మన టైగర్ స్వామి చాలా ఫేమస్. సో ఇంకా వెంటనే ఏం చేస్తారు, పిడిగుద్దులు బలంగా ఇంకా మళ్ళీ వెంటనే కంటిన్యూస్గా ఆ ఎడమ చేత్తోనే ఒక్క చేత్తోనే ఒంటి చేత్తోనే కొడతా ఉంటాడు. కొట్టేసరికి ఇక అది కొంచెం స్లో అయిపోతుంది మన పులి. అయితే కొంచెం ఏమైందంటే అది ఆ రక్తం కారుతుంది కదా, రక్తం కారుతున్నప్పుడు ఇక ఎంతో కొంత రుచి చూస్తుంది కదా పులి. ఆ రుచి చూసి దానికి ఎట్లా ఉందంటే ఆ రుచి చూసింది ఇక ఆగట్లేదు. ఎందుకంటే అది ఆకలి మీద ఉంది. అయినప్పటికీ గుద్దినా మళ్ళీ తిరగబడుతుంది. ఇక ఇద్దరు ఓరాహోరీగా ఫైటింగ్ ఎట్లా జరుగుతుందంటే ఇక నువ్వా నేనా అన్నట్టు పులి అలాగే మనిషి ఇద్దరు కూడా, టైగర్ స్వామి పులి ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. చూసే వాళ్ళకేమో ఒక్కటే అసలు ఇక అందరూ షాక్లో ఇలాగ నోరు వెప్ప తీసుకుని ఇలా చూస్తూనే ఉన్నారంట. అమ్మో ఏం జరుగుద్ది అని. కొంతమంది అయితే ఆ పులిని చంపేసేయండి, కాల్ చేయండి అని చెప్పేసి అరుస్తున్నారని అంత భయంతో. అయితే ఈ పోలీసులు ఆ పని కూడా చేసేసరికి అది గురి తప్పిపోయిందంట. సో అంత హోరాహోరీగా జరుగుతూ ఇక చివరికి ఇక ఇది లాభం లేదనుకుని మన టైగర్ స్వామి తన సంకల్ప శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని ఒక్క దెబ్బ అని చెప్పేసి గట్టిగా ఒక్క దెబ్బ ఇస్తారు. వేసరికి ఆ పులి టపీమని పడిపోద్దంట. ఒక పిల్లిలాగా కింద కూలిపోయేసరికి ఇదేమో అని చెప్పేసి చూసి ఎక్కడో గుట్టలోంచి ఎక్కడో ఉండి ఆ గొలుసు తీసేసి పులికి కట్టేసేసి ఆ పులి యొక్క నోరు ఓపెన్ చేసి ఈయన తల టైగర్ స్వామి తలని పులి నోట్లో పెట్టేసి ఊరికి అలా షో చేస్తాడు. అందరూ చూస్తున్నారు కదా. చేయలా. సో అంత ఇదిగా అది కూలిపోయింది పులి. ఆ గొలుసుతో ఆ టైగర్ని కట్టేసేసి ఆ గొలుసుని ఒక చాట కట్టేసి ఈయన బయటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి తీస్తానా ఉండంగా మళ్ళీ అది రాకాసి పులిలాగా వెనక్కి మళ్ళీ వచ్చేసి అతని యొక్క భుజాన్ని చీల్చేసిందంట. చీల్చేసరికి ఈయనకి మళ్ళీ అమ్మ అనుకుని ఇక మళ్ళీ ఇందాక ఎలా అయితే గట్టిగా పిడిదెబ్బలు వేసాడో మళ్ళీ పిడిదెబ్బలు వేసేసరికి ఈసారి ఇక స్పృహ తప్పిపోయి పూర్తిగా పడిపోయింది. ఇంకోసారి గట్టిగా ఇక ఆ గొలుసు కూడా విడ తీసుకోకుండా గట్టిగా కట్టేస్తాడు అనమాట. ఆ గొలుసుతో కట్టేసేసి ఇక ఈయన బయటకు వచ్చేస్తారు.
ఇక అందరూ ఇక జయ జయధ్వానాలు, ఇక బాగా మంచి సంతోషంతో ఆనందంతో ప్రేక్షకులు అందరూ కూడా ఈయన్ని మెచ్చుకుంటారు. రాజాగారు కూడా ఈయనకి చక్కగా సన్మానం చేసి ఎన్నో డబ్బులు అన్నీ కూడా ఇస్తారనమాట. అయితే ఈయన చెప్పినటువంటి 3 షరతులు కూడా ఈయన కంప్లీట్ చేశారు. దాన్ని స్పృహ తప్పేలా చేయడము, గొలుసుతో కట్టేయడము, అలాగే ఈయనకు ఎవరి సహాయం లేకుండా ఈయన బోన్లో నుంచి బయటికి రావడం. సో ఇవన్నీ చేసేసరికి రాజాగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆ రాజా బేగంని నువ్వే తీసుకెళ్ళిపోమని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మన టైగర్ స్వామికి ఎప్పుడైతే వన్స్ ఇక బోన్లో నుంచి బయటకు వచ్చారో ఆయనకున్నటువంటి ఈ పులితో ఆడే ఆ గేమ్, లేకపోతే పులులతో ఫైటింగ్ అనే విషయాన్ని, భౌతికమైన వాంఛను, కోరికను ఆయన అక్కడే వదిలేసేసి బయటకు వచ్చారంట ఆయన చెప్పడం. ఇక ఆయనకి దాని మీద లేదు, ఆ పులిని తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా ఆయనకి లేదనమాట. అంతగా ఆయనకి విరక్తి వచ్చేసింది ఇక అక్కడికి. అయితే ఈ విషం, ఈ రక్తమంతా కూడా ఈ దెబ్బకి, గాయాలకి ఏమైందంటే అతని యొక్క రక్తమంతా కూడా విషంగా మారిపోవడం వల్ల ఒక భయంకరమైనటువంటి జబ్బుతో 6 నెలల పాటు ఆయన నిజంగా బాధపడతారనమాట. ఎప్పుడైతే అంతకుముందు ఒక స్వామి చెప్పారు కదా, వాళ్ళ నాన్నగారు హెచ్చరిస్తారు, అదేవిధంగా జరుగుతుంది. ఇక ఆయన స్వామిని ఈయన గుర్తు తెచ్చుకుంటారు. 6 నెలల పాటు అక్కడే కూచ్బిహార్లోనే రెస్ట్ తీసుకుని కొంచెం కోలుకున్నాక అప్పుడు ఆయన సొంత ఊరు వెళ్తారనమాట. ఆ సొంత ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారిని చాలా వినయంగా, నాన్న నాకు ఎవరైతే ఒక సాధువు హెచ్చరించారని చెప్పావు కదా, ఆ సాధువు గారిని పిలువు, నేను ఆయనకే దాసోహం అయిపోతాను, ఆయనే నా గురువు, నాకు కొంచెం నువ్వు ఆయన్ని పిలిపించు, పిలిపించి ఎలాగైనా ఆయనే నాకు గురువుగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి అడుగుతారు. వాళ్ళ నాన్నగారు వెతుకుతారు. పాపం ఈయన మన టైగర్ స్వామి సంకల్పం గొప్పది కాబట్టి దొరుకుతారనమాట. ఇక అదృష్టం కొద్ది సాధువు గారు కనిపిస్తారనమాట. ఇక టైగర్ స్వామి ఆయన్నే తన గురువుగా తీసుకుంటారు. గురువుగా చేసుకున్నాక ఆ గురువుగారు ఈయనతో అంటారు, ఇక చాలు, నువ్వు పులుల్ని అణిచివేసింది ఇప్పటి వరకు చాలు, నీ మనసు అనే అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల్ని ఏ విధంగా అణిచివేయాలో నేను నీకు నేర్పిస్తాను. ఇక్కడ మన ప్రేక్షకుల్ని అలరించడం కాదు, అక్కడ దైవలోకంలో నీ యొక్క యోగం ద్వారా ఎలా ఆ దైవలోకంలో ఎట్లా అలరించాలో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి అది నేర్చుకుంది కానీ పద అని చెప్పేసి అంటారనమాట. ఇక ఆయన ఇష్ట ప్రకారం ఇక ఇద్దరూ కలిసి అలా హిమాలయాలకి నేర్చుకోవడానికి, ఇవన్నీ యోగం నేర్చుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతారు ఇద్దరూ కలిసి. కొంతకాలం గడిపాక ఇక్కడికి వచ్చినప్పుడు మన యోగానందుడు ఈయన్ని కలుసుకున్నారనమాట. ఇదంతా విని చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ స్టోరీని యోగానంద గారికి చాలా నచ్చి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు వరకు వెయిట్ చేసినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఇక ఇంటికి వెళ్ళిపోతారు. చండి అండ్ యోగానంద గారు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారనమాట. సో ఇదండి వీడియో. టైగర్ స్వామి గారి గురించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి చాప్టర్ 7లోకి నెక్స్ట్ వీడియో ద్వారా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.